ప్రజోపయోగకర కార్యక్రమాల అమలుకు గత వైసీపీ పాలకులు చూపిన నిర్లక్ష్యం నగరాభివృద్ధికి శాపంగా మారిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. పనుల బిల్లులు పెండింగ్లో పెట్టడం, వైసీపీ ప్యాలెస్లు కట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఏలూరులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన 5 మురుగునీటి ట్రీట్మెంట్ ప్లాంట్లోని పలు విభాగాలను ఎమ్మెల్యే బడేటి చంటి స్వయంగా పరిశీలించారు. అధికారులను అడిగి దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. మరి మీరు ఇప్పుడంతా చూసేదంతా కూడా సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇది. దీంట్లో ఎందుకంటే 4 డివిజన్లకు సంబంధించి ఏదైతే ఆ మురుగు నీరు ఉందో అదంతా కూడా ఇక్కడికి వచ్చి దాన్ని శుద్ధి చేసి మళ్ళీ అందరికీ కూడా ప్రజలకు అందిస్తారు. ఈ ప్లాంట్ బాగా విశిష్టత చెందుకుంది. దీన్ని తెలుగుదేశం పార్టీ హయాంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. నిధుల కొరత వల్ల దీన్ని బాగా తగ్గించి ఏదైతే 25 కిలోమీటర్లకి చేయాల్సింది ఉన్నదో ఇప్పుడు 16 కిలోమీటర్లకి చేశారని చెప్తున్నారు. సమానమే 35 కిలోమీటర్లు చేస్తే 6 డివిజన్లకు సంబంధించిన వేస్టేజ్ వాటర్ అంతా కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. దానివల్ల ఉపయోగం పడుతుంది. ఇప్పుడు దీన్ని ఏదైతే రేట్లు పెరిగి జీఎస్టీ కూడా పెరగడం వల్ల 16 కిలోమీటర్లు చేయడం జరుగుతుందని చెప్తున్నారు. దీనివల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది. మురుగంతా కూడా బయటకు వచ్చేస్తే మంచినీళ్ళు సదుపాయం కూడా వాళ్ళందరికీ కూడా జరుగుతుంది. దీని మీద శ్రద్ధ పెట్టుకోకుండా వాళ్ళు ఇందాక ఎలాగైతే వైసీపీ ఆఫీసులు పెట్టుకోవడానికి వాళ్ళ స్థలాలు పెట్టుకోవడానికి పెట్టారో ప్రజలకు ఉపయోగపడేటట్టుగా దీన్ని చేస్తే ఉపయోగపడేటట్టుగా ఉండేది. దీనికి సంబంధించి కూడా వాళ్ళు బిల్స్ పెండింగ్ ఉన్నాయంటారు. ఒక 4 కిలోమీటర్ల వరకు వర్క్ చేయలేదని చెప్తున్నారు. తప్పనిసరిగా దీన్ని ఇమీడియట్గా ఆచరణలోకి తీసుకొచ్చేటట్టుగా మేము తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే ఉన్నదో అది ప్రారంభించాం. మళ్ళీ ఇప్పుడు కూడా దాన్ని పునాది ఏదైతే వేసామో దాన్ని ప్రారంభించడానికి కూడా చర్య తీసుకుంటాం. రాబోయే నెలల్లోనే ఈ ప్లాంట్ దీంట్లోకి వచ్చేటట్టుగా చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఉపయోగపడుతుంది. ప్రజలు కూడా దీన్ని ఇదివరకు ఏంటంటే మెటీరియల్ మేము ఇస్తా ఉన్నామంటే వాళ్ళందరితో కూడా సంప్రదించి ఏదైతే వాళ్ళు కూడా కట్టాలి ఇంట్లో కట్టుకోవడానికి 5-6 వేలు అవుతుంది. దీంట్లోకి కనెక్షన్ ఇచ్చుకోవడానికి 5-6 వేలు పెట్టుకోగలిగిన వాళ్ళు వాళ్ళని ముందుగా పెట్టుకుని ఈ ప్లాంట్ ఏదైతే ఉందో ముందు ప్రారంభించడానికి ఏ ఇబ్బంది లేకోకుండా చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం. Please do like, share, subscribe.